హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనము. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని యందు భయము భక్తి కలిగి నీతిమంతులుగా జీవిస్తున్న మీకు ఏ ఒక్క తెగులు సంభవించదని ప్రభు అంటున్నాడండి. చూడండి, మన దేవుడు తన యందు భయభక్తులు గలవారిని, తన మార్గంలో నడిచేవారిని, నీతిగా యథార్థవంతులుగా పరిశుద్ధంగా జీవించేవారిని ఆయన ఎన్నడూను విడువడు, ఎడబాయడు. ఆయన ఏ తెగులు మధ్య కానీ, ఏ నాశనము మధ్య కానీ, ఏ వ్యాధి మధ్య కానీ, రుగ్మతల మధ్య కానీ వారిని నశించిపోనీయడండి. చూడండి, దేశమంతా కరువు ఉన్నప్పటికీ ఏలియా పోషించబడ్డాడు. సొదొమ గొమొర్రా అగ్ని చేత కాల్చబడుతున్న టైంలో నీతిమంతుడైన లోతు అతని కుటుంబము తప్పించబడింది. ఇంకా జలప్రలయము టైంలో నోవాహు ఒక కుటుంబము కూడా ఓడను కట్టి వారి కుటుంబము రక్షించబడ్డారు. ఆ తరంలో నోవాహు నీతిమంతుడై జీవించుటను బట్టి దేవుడు అతని కుటుంబాన్ని రక్షించాడండి. కానీ దేవుని మాట వినని వారంతా కూడా ఆ జలప్రలయంలోనే నశించిపోయారు. ఈరోజు దేవుని మాట వింటున్న నీవు ఆయన మాటకు లోబడుతూ నీతిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా జీవిస్తున్న నీకు ఏ అపాయము రాకుండా, ఏ తెగులు నీకు సమీపించకుండా దేవుడు నిన్ను కాపాడువాడై ఉన్నాడు. ప్రపంచంలో మనం చూసినట్లయితే ఎన్నో యుద్ధాలు, భయంకరమైన వ్యాధులు కలుగుతూ ఉన్నప్పటికీ, ఇంత నాశనము మధ్య, ఇంత భయంకరమైన పరిస్థితుల మధ్య మనం నివసిస్తున్నప్పటికీ మనకు తోడుగా ఉంటున్న దేవుడు, అండగా ఉంటున్న దేవుడు, కునుకని నిద్రించని దేవుడు. ఆయన ఏ తెగులును కూడా మన గుడారమును సమీపించనీయడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.